ఇది లాస్ట్ 9 days నుంచి కూడా వాడుతూ ఉన్నాము. చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అలాగే ఆర్టీసీ డైవర్షన్స్ కూడా ఈ కోర్ ఏరియా ఏదైతే మాసప్ ట్యాంక్ కానీ ఇటు సైడ్ లిబర్టీ సైడ్ కానీ అక్కడ సిటీఓ సైడ్ నుంచి కానీ ఇక్కడ హుసేన్ సాగర్ వైపు రాకుండా అదే డైవర్షన్ పెట్టుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ బస్సెస్ లాస్ట్ 4 days నుంచి ఆ సిటీ లోపలికి రాకుండా బయటనే ఓఆర్ఆర్ అండ్ అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్ళిపోయే విధంగా వాళ్ళతో కూడా సమన్వయమై ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా మన కమిషనరేట్ నుంచి పక్కనే రాచకొండకి కానీ మన సైబరాబాద్కి కానీ అక్కడ నిమజ్జనానికి కొంతమంది వెళ్తారు. సరూర్నర్ ట్యాంక్ కానీ మల్కం చెరువు కానీ ఐడియల్ లేక్ కానీ. సో ఆ బార్డరింగ్ కమిషనరేట్స్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ పెట్టుకొని ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది మేము నిర్ధారించి దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది. సెపరేట్ 7 కమ్యూనికేషన్ ఛానల్స్ కూడా ఈ ట్రాఫిక్ పోలీస్ కోసమని పెట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క జోన్ కి ఒక్కొక్క సెపరేట్ ఛానల్ పెట్టుకొని 24/7 దాన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దెన్ గూగుల్ మ్యాప్స్ కూడా అప్పటికప్పుడు మనకి ఈ ఎంత ప్లాన్ చేసినా కూడా చిన్న చిన్న కంటింజెన్సీస్ వస్తూ ఉంటుంది. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్స్ అయిందంటే ఇమీడియట్ గా పబ్లిక్ కి తెలుసుకునే విధంగా, ఏదైనా రోడ్ బ్లాక్ అయిందంటే అది కూడా పబ్లిక్ కి ఇన్ఫార్మ్ చేసే విధంగా గూగుల్తో కూడా గూగుల్ మ్యాప్స్ వారితో కూడా టైఅప్ చేసుకొని వారికి రియల్ టైంలో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే మా సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఇమీడియట్లీ అప్డేట్ చేసి ప్రజలు ఆ కమ్యూటర్స్ దాన్ని చూసే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. భక్తులు మీ అంత సహకారంతో, ఈ ఉత్సవ కమిటీ వాళ్ళ సహకారంతో ఈ ట్రాఫిక్ పోలీసు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఏదైనా నార్మల్ కమ్యూటర్స్ కి లేకపోతే ఎమర్జెన్సీగా అంబులెన్స్ మూవ్మెంట్ కి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయంటే కాల్ చేయడానికి హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు వాడుకుంటే ఎలా వెళ్లాలన్నది గైడ్ చేస్తారు. అలాగే ఎమర్జెన్సీ వెహికల్స్ మూవ్మెంట్ కోసం కూడా డిఫరెంట్ ప్లేసెస్ పొజిషనింగ్ అండ్ మూవ్మెంట్ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ. 6కి బయలుదేరాలి. అదే ఆ ప్రణాళికతోనే ముందుకు వెళ్తారు. దాదాపు 36 hours నుంచి దానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. సిపి గారు స్వయంగా మానిటర్ చేస్తారు. డీసీపీ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో అది నడుస్తుంది. క్రెయిన్ ఎక్కడి నుంచి రావాలి, దెన్ పూజారులు అక్కడ వెల్డింగ్ ఉంటుంది, తర్వాత హూక్ ఒక డిఫరెంట్ హూక్స్ పెట్టడం ఉంటుంది, దెన్ లిఫ్టింగ్ కి డిఫరెంట్ క్రెయిన్ ఉంటుంది. బండీలు పెట్టిన తర్వాత ఆ వెయిట్ కి పడకుండా అగైన్ రీవెల్డింగ్ చేస్తారు. అండ్ మూవ్మెంట్ అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా హోల్డింగ్ ఇది ఉంటుంది, సపోర్టింగ్ ఇది ఉంటుంది. సో ఇవి హైలీ టెక్నికల్. అది మినిట్ టు మినిట్ ప్లాన్ చేసుకొని చేయకపోతే అవదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు కౌంటర్ వెయిట్ ఉంటుంది. ఈ విగ్రహాల వెయిట్ ఎంత ఉంటుందో దానికి కౌంటర్ వెయిట్ మీరు క్రెయిన్లు పెట్టకపోతే ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో కౌంటర్ వెయిట్ ఐరన్ బార్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టడము ఇది హైలీ టెక్నికల్ ఉంటుంది. సో 36 hours ఆ ప్రిపరేషన్ పడుతుంది. అందుకే ఆ 6 o'clock కరెక్ట్ గా ఎండ్ అయి బయలుదేరే విధంగా ప్లాన్ చేసుకుంటారు. 1 o'clock లోపల ఇమోషన్ అయిందంటే మెయిన్ ఇమోషన్ మనకి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ పీపుల్ ప్లాజా సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి అది డైనమిక్ గా ఉంటుంది. ఇప్పుడు పీపుల్ ప్లాజా సైడ్ లో ఆ బేబీ పాండ్ సైడ్ లో నిమజ్జనం అయిన వాళ్ళు ఐమాక్స్ రోటరీకి వచ్చి వారిని లెఫ్ట్ పంపము. ఆ ఎగ్జిట్ అంతా ఖైరదాబాద్ ఫ్లైఓవర్ నుంచి పంపిస్తాం. సో ఖైరదాబాద్ ఫ్లైఓవర్ వచ్చేసి వాళ్ళు 2 సైడ్ మూవ్మెంట్ వెళ్ళిపోవచ్చు. అలాగే ఎన్టీఆర్ మార్గులు 2 విధంగా చేస్తూ ఉంటాం. ఐడల్ హైట్ తెలుగు తల్లి దగ్గర ఐడెంటిఫై చేసి మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ హైట్ అందాజుగా 18 feet ఉంటుంది.
సో విగ్రహంతో పాటు వెహికల్ హైట్ కూడా అక్కడ ఉన్న ఆఫీసర్స్ నిర్ధారించుకొని 18 ఫీట్ లోపల ఉన్నది రైట్ సైడ్ లో తీసుకొని ఐమాక్స్ రోటరీకి పంపిస్తారు. 18 ఫీట్ పైన ఉన్నది రైట్ వీలింగ్ నుంచి తీసుకొని ఐమాక్స్ రోటరీకి పంపిస్తారు. సో ఇక్కడ రైట్ వీలింగ్ లో వెళ్లే విగ్రహాలు ఏదైతే ఉందో అది నిమజ్జనం అయిన తర్వాత టువర్డ్స్ ఐమాక్స్ రోటరీకి వెళ్ళి అగైన్ అది ఖైరతాబాద్ వైపుకి వెళ్ళాలి. అది ఒక్కొక్కసారి నిమజ్జనం డిలే అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే ఈ రైట్ వింగ్ నుంచి తీసుకున్నది గంటన్నర సేపు ముందుగా ఆపేస్తాం. బికాజ్ ఆ మధ్యలో ఉన్నది క్లియర్ అవడానికి 1.5 hours పడుతుంది. సో ఆ గంటన్నర ముందుకే ఆపేసి దాన్ని క్లియర్ చేసుకుంటాం. క్లియర్ చేసుకొని ఐమాక్స్ రోటరీ నుంచి వాళ్ళని నెక్లెస్ రోడ్డుకి పంపించి అక్కడి నుంచి టువర్డ్స్ ఎన్టీఆర్ మార్గులు తీసుకొచ్చి నిమజ్జనం చేపిస్తుంటాము. ఆ టైంలో వాళ్ళని టువర్డ్స్ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ అండ్ ఇక్బాల్ మినార్ సైడ్ నుంచి రవీంద్ర భారతి సైడ్ కి ఎగ్జిట్ ఇస్తాం. సో ఇది ఎంటీ వెహికల్స్ వెళ్లే రూట్. అదే చెప్తున్నాను, ఆ ఎంటీ వెహికల్స్ ఎక్కడికి వెళ్ళాలని. మనకి వేరే ఛాన్సెస్ లేదు. బికాజ్ ట్రిబ్యూటరీ ప్రొసెషన్ అండ్ మెయిన్ ప్రొసెషన్ అన్ని రూట్లు మీకు వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇక్బాల్ మినార్ సైడ్ నుంచి ట్రిబ్యూటరీ ప్రొసెషన్ వస్తుంటది, అక్కడ కర్బాలా సైడ్ నుంచి ట్రిబ్యూటరీ ప్రొసెషన్ వస్తుంటది, మెయిన్ లిబర్టీ సైడ్ నుంచి మెయిన్ ప్రొసెషన్ వస్తూ ఉంటది, హిమాయత్ నగర్ వై జంక్షన్ సైడ్ నుంచి ట్రిబ్యూటరీ ప్రొసెషన్ వస్తూ ఉంటది. సో ఈ ప్రొసెషన్ కి అడ్డంగా వెళ్లే విధంగా ప్లానింగ్ ఉండదు. ఓన్లీ మనకి ఒకటి ఏంటంటే అక్కడ చిల్డ్రన్స్ పార్క్ సైడ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సైడ్ అటు పంపడానికి అవకాశం ఉంటుంది, లేదంటే ఖైరతాబాద్ పంపడానికి అవకాశం ఉంటుంది, లేదంటే క్రాస్ చేపించి టువర్డ్స్ రవీంద్ర భారతి సైడ్ పంపడానికి అవకాశం ఉంటుంది. సో అది మేము డైనమిక్ గా డిసిషన్ తీసుకొని వాళ్ళకి గైడ్ చేస్తుంటాం.